भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परम पिता परमात्मा। ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్య నీతి దర్పణ శోధపూర్ణ సంస్కరణ భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి రాజనీతి సముచ్చయం అనే పేరుతో ఉన్నటువంటి ఈ చాణక్య నీతి దర్పణం అనే ఈ శాస్త్రంలో 6వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 10వ శ్లోకం వరకు. పితాశత్రు అవుతాడు. అప్పులు చేసి అప్పులు అప్పగిస్తే, ఆస్తులు అప్పగించకుండా అప్పులు అప్పగిస్తే పిత తండ్రి శత్రు అవుతాడు. ऋणकर्త పితాశత్రు మాతాచ వ్యభిచారిణి, మాత వ్యభిచారిణి అయితే శత్రువు. భార్య రూపవతి శత్రు, పుత్ర శత్రు అపండిత, పుత్రుడు అపండితుడైతే మూర్ఖుడైతే శత్రు అవుతాడు. ఈ విషయం చెప్పుకున్నాం. ఈరోజు ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలి, ఎలా మెప్పించాలి అనే విషయంలో, ఎలా వశపరుచుకోవాలి అనే విషయంలో శ్లోకం చాణక్య నీతి దర్పణం అనే ఈ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 11వ శ్లోకం చూడండి. లుబ్ధం అర్థేన గృహణీయాత్ స్తబ్ధం అంజలి కర్మణ మూర్ఖం ఛందో అనువృత్తేన యథార్థత్వేన పండితం. లుబ్ధం అర్థేన గృహణీయాత్, లుబ్ధుని అంటే లోభిని అర్థం ద్వారా, స్తబ్ధం తర్వాత మూర్ఖం యథార్థం పండితుడు. నలుగురితో వ్యవహారం ఇక్కడ చెప్పబడ్డది. తెలుగులో అర్థం చెప్పండి ఎవరైనా, పుస్తకం ఉన్నవారు. పద్మాతమ్మ గారు పుస్తకం ఉందా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ధనమునందు ఆసక్తి గల లోభిని ధనము ద్వారా, అహంకారిని నమస్కారం ద్వారా, మూర్ఖుని అతని కోరికను అనుసరించి పనిచేసి బుద్ధిమంతుడైన వారిని సత్యవచనముల ద్వారా వశపరచుకొనవలెను. అంతే ఉంది గురుజీ, కొంచెమే ఉంది. ఎవరితో ఎలా వ్యవహారం చేయాలి? అందరూ లోభులు ఉంటారు, ధనపిచ్చి ఉంటుంది. అటువంటి వారిని ధనముతోనే వశపరచుకోవాలి. అహంకారులు ఉంటారు, ఇక్కడ స్తబ్ధం అన్నారు అహంకారం పేరు. లుబ్ధం, స్తబ్ధం, మూర్ఖం, పండితం. నలుగురితో వ్యవహారం. వారిని ఎలా అదుపులో ఉంచుకోవాలి, ఎలా వశపరచుకోవాలనే విషయంలో ఈ వ్యవహారం రావాలి. అహంకారం ఉంటే ఏం చేయాలి? చేతులు జోడించడమే. అంజలి కర్మణ, చేతులు జోడించడం ద్వారా, నమస్కారం ద్వారా. అంటే వ్యవహారం ప్రీతితో ప్రేమతో లొంగినట్టు, మనసు లోపల లొంగడం లేకున్నా అని లొంగినట్టు ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఈగో సాటిస్ఫాక్షన్. అహంకారికి ఒకటి ఉంటుంది, ఈగో ఒకటి ఉంటుంది. ఎంత నష్టమైన పర్వాలేదు, కష్టమైన పర్వాలేదు, ఎంత పోయినా పర్వాలేదు, కానీ వారి యొక్క అభిమానం, అహంకారం దుర్యోధనుడు చేసిన కూడా అటువంటిదే. దుర్యోధనుడు అభిమాన ధనుడు. అభిమానం ముఖ్యం, అహంకారం ముఖ్యం అన్నమాట. అటువంటి వారు దేనికి లొంగుతారు? మనం లొంగితే. అటువంటి వారు లొంగ తీసుకుంటే లొంగిపోవడమే, వంగిపోవడం, వంగినట్టు లొంగినట్టు అనిపించాలి వారికి. ఇగో సాటిస్ఫాక్షన్ అంటే అభిమానం, అహంకారం తృప్తి చెందాలి. అప్పుడు మూర్ఖుడైతే ఏం చేయాలి? తెలియదు, ఎంత చెప్పిన అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాం?
నీ ఇష్టం అనాలి. ఇక్కడ ఛందం అంటే స్వచ్ఛందం అంటాం. స్వచ్ఛందం, స్వచ్ఛందత. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. యథా ఇచ్చేసి తథా కరోతు అంటే నీకు నచ్చినట్టు చేసుకో. చస్తావా, నష్టపోతావా, పడిపోతావా, పతనం అయిపోతావా, నీ ఇష్టం ఏమైనా చేసుకో అని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఉపేక్ష చేయాల్సి వస్తుంది అనమాట. అదే పండితుడైతే, బుద్ధిమంతుడైతే, వివేకవంతుడైతే ఏం చేయాలి? అర్థం చేసుకునే వారి దగ్గర వ్యవహారం ఎలా ఉండాలి? ఉన్నది చెప్పాలి. దాచుకుంటే అర్థం కాదు. ఒక వైద్యం దగ్గరికి వెళ్ళి మన రోగాల గురించి చెప్పేటప్పుడు దాచుకుంటే సరైనటువంటి చికిత్స జరగదు, వైద్యం దొరకదు, సరైన మందు దొరకదు. వైద్యుల వద్ద దాచుకోకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రుల వద్ద కూడా. గురువు దగ్గర, గురు సమక్షంలో కానీ, తల్లిదండ్రులు కానీ, వైద్యుడు కానీ, అలాగే మంచి న్యాయవాదులు ఉంటే కూడా ఏదైనా కేసు విషయంలో వెళ్ళినప్పుడు ఉన్నది చెప్పాలి. ఆ కేసు ఎలా గెలిపించాలో వారు ఆలోచిస్తారు న్యాయవాదులు, మంచి న్యాయవాది అయితే. అంటే ఎక్కడ ఉన్నది చెప్పాలో అక్కడ ఉన్నది యథార్థం చెప్పాలి, సత్యం చెప్పాలి. యథార్థత్వేన పండితం గృహణీయాత్. ఇవి కొన్ని ఉపాయాలు. ఇటువంటి వ్యవహారం ఎప్పుడైనా చేశారా మీరు? ఎవరైనా అహంకారి ఉంటే, అహంకారి ముందు ఏం చేశారు? అహంకారి ముందు మనం కూడా అహంకారం తెచ్చుకుంటే పని కాదు, మాట మాట పెరిగిపోతుంది కదా. లోభింటే ఏం చేయాలి? అది డబ్బు ముఖ్యం, ధనం ఇచ్చి వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. కొందరికి వస్తువులు, పదార్థాలు అవే ముఖ్యం. వారికి సంబంధాలు, ప్రేమ బంధాలు ఇవన్నీ ఏముండవు, మానవత్వం ఏముండదు. ఆ వస్తువే కావాలి, ఆ పదార్థమే కావాలి, ఆ ధనమే కావాలి. ధనము చేత లుబ్ధుణ్ణి, లోభిని, స్తబ్ధుణ్ణి అంజలి కర్మణ, చేతులు జోడించడం ద్వారా అంటే లొంగిపోవడం ద్వారా. లొంగిపోయినట్టు కనీసం అనిపించాలి. మూర్ఖుడైతే వదిలిపెట్టడం, ఇంకేమి చెప్పాలి, ప్రయత్నం చేయాలి, తర్వాత నీ ఇష్టం అనడమే, నచ్చినట్టు చేసుకొని చెప్పడమే. కానీ ఇక్కడ పండితుని వద్ద మాత్రం, మంచి పండితులు, విద్వాంసులు ఉంటే ఉన్నదన్నట్టు చెప్పాలి. ఏదైనా ప్రశ్న అడిగితే కూడా ఉన్నట్టు అడగాలి. దాచుకొని సగం ప్రశ్న అడిగితే అర్థం కాదు, సరైన సమాధానం దొరకదు. ఎందుకంటే ప్రశ్న సరిగా లేదు కాబట్టి. ఇటువంటి అనుభవాలు ఉన్నాయి ఎవరికైనా? జరిగిన అనుభవాలు అందరికి జరుగుతాయి. గురుజీ, మూర్ఖునికి ఎంత చెప్పినా దండగే గురుజీ. ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ దుర్యోధనుడే కదా. ఎన్ని శాస్త్రాలు ఎన్ని చెప్పినా కానీ వినలేదు. కొంతమంది ఎన్ని చెప్పినా వినరు గురుజీ. దుర్యోధన రెండు అక్కడ మూర్ఖత్వం అయింది, అభిమానం కూడా అయింది కదా. రెండు జరిగినాయి. చివరికి ఎంత భీష్ముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, విదురుడు చెప్పినా, ఎవరు చెప్పినా అర్థం కాలేదు. అభిమానం, అహంకారం అన్నమాట. అలా తర్వాత 12వ శ్లోకంలో అసలు రాజ్యం లేకున్నా పర్వాలేదు కానీ మంచి రాజ్యం ఉండాలి, అంటే చెడు రాజ్యం ఉండకూడదు. రాజ్యం లేకుండా లేకపోవడం మంచిదే, మంచి రాజ్యం ఉండాలి, కురాజ్యం ఉండకూడదని. తర్వాత మిత్రుడు లేకుండా పర్లేదు. మిత్రులు ఎంతమంది? 100 మంది మిత్రులు ఉన్నారా, 1000 మంది ఉన్నారా, లేదా ఎంతమంది భక్తులు ఉంటారు, ఎంతమంది శిష్యులు ఉంటారు, ఇది ముఖ్యం కాదు. మిత్రులు ఎందరున్నారు కాదు, అసలైన మిత్రుడు ఒక్కడన్నా పర్వాలేదు, మంచి మిత్రులు. ఆ విషయంలో ఈ శ్లోకం 12వ శ్లోకం చూడండి. వరం నా రాజ్యం, నా కురాజ రాజ్యం, వరం నా మిత్రం, నా కుమిత్ర మిత్రం, వరం నా శిష్యో, నా కుశిష్య శిష్యో, వరం నా దార, నా కుదార దార. సరళమైనటువంటి శ్లోకం ఇది. తెలుగులో అర్థం చెప్పండి. గురు వివరణ లేదు, ప్రతి పదార్థమే ఉంది కానీ వివరణ లేదు. రాజ్యం అంటే రాజ్యము, నా లేకుండాటే. పరం శ్రేష్టము, పురాజ రాజ్యం చెడ్డరాజు రాజ్యము నా అక్కర్లేదు అనగా చెడ్డ రాజ్యం ఉండుట కంటే రాజ్యం లేకుండుట మేలని అర్థం. మిత్రం స్నేహితుడు, నా లేకుండుటే వరం శ్రేష్టం. కుమిత్రమిత్రం చెడ్డ మిత్రునకు మిత్రుడు నా కారాదు. శిష్య శిష్యుడు, నా లేకుండుటే వరం శ్రేష్టం. కుశిష్య శిష్య చెడ్డ శిష్యుడు శిష్యుడుగా ఉండుట నా వద్దు. దారా భార్య, నా లేకుండుటే వరం శ్రేష్టం.
కుదార దార చెడ్డ భార్య ఎగుట వద్దు. ఇది సామాన్యంగా ఇదే కోరుకుంటారు కదా. రాజ్యం లేకున్నా పర్లేదు, రాజు లేకున్నా పర్లేదు, మంచి రాజు ఉండాలి, మంచి రాజ్యం ఉండాలి కదా. అలాగే మిత్రులు లేకున్నా పర్లేదు, ఒకరైనా పర్లేదు, ఇద్దరైనా పర్లేదు, కానీ 100 మంది ఉండి మోసం చేసేవారు ఉంటే కొంచెం చెప్పుకుంటారు నాకు అందరు మిత్రులు అని చెప్పేసి. సమయానికి ఆదుకునే మిత్రుడు కావాలి. ఆపదల్లో ఆదుకునేవాడే ఆప్త బంధువు అన్నారు, ఆప్త మిత్రుడు కూడా. ఆపదలు ఆదుకునేవాడే ఆప్త మిత్రుడు. అలాగే శిష్యులు కూడా అంతే. ఎంతమంది శిష్యులు? 100 మంది, 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది కాదు. అందరు ఎవరు సరైన శిష్యులు? విరజానంద సరస్వతి గారికి ఎంతమంది శిష్యులు? విరజానంద సరస్వతి గారికి ఎంతమంది శిష్యులు అక్కడ ఉన్నవారు అప్పుడు? ఒకడే శిష్యుడు. ఉన్న శిష్యులు ఉన్నారు, కానీ ఎవరి వాళ్ళ పేరు వచ్చింది? విరజానంద సరస్వతి గారికి, మహర్షి దయానంద సరస్వతి గారి వల్ల. అలాగే రామకృష్ణ పరమహంసకు శిష్యులు ఉన్నారు ఎందరో. ఎవరి వాళ్ళ పేరు వచ్చింది? స్వామి వివేకానంద వల్ల కదా. అంటే శిష్యులు ఎంతమంది కాదు, ఒకరైనా పర్వాలేదు. మనం అది బయట చెప్పుకుంటాం కదా, ఇంతమంది శిష్యులు, ఇంతమంది భక్తులు, ఇంతమంది అభిమానులు, ఇంతమంది పిల్లలు, ఇంతమంది బంధువులు, మిత్రులు చెప్పుకుంటాం కదా. అది కాదు. అలాగే భార్య లేకపోవడం మంచిది. వరం నా దారా, భార్య లేకపోవడం మంచిది, పెళ్లి కాకుండా ఉండడం మంచిది. కొందరు ఈ రోజులు అదే అంటున్నారు కదా, పెళ్లి అవసరం లేదు, ఈ గొడవలు ఎందుకని. మంచి భార్య ఉండాలి. అలాగే ఇక్కడ దార అంటే భార్య. అలాగే భర్త కూడా, భర్త లేకపోవడం మంచిది, మంచి భర్త ఉండాలి కదా. వ్యసనపరుడైన భర్త ఎందుకు, చెడ్డవాడు ఎందుకు, దుష్టుడు, దుర్మార్గుడు, అర్థం చేసుకునేవాడు, మానవత్వం లేని వారు ఎందుకు? భార్య అయినా భర్త అయినా ఎవరైనా. సంతానం కూడా అంతే. ఇక్కడ సంతానం విషయం రాయలేదు కానీ సంతానం కూడా అంతే. సంతానం లేకపోవడం మంచిది, దుష్ట సంతానం ఎందుకు, అన్ని కలుపుకోవచ్చు దీంట్లో కదా. ఓం స్వామి. స్వామి నమస్తే స్వామి. ఇది వచ్చినాకనే కదా స్వామి మనకు తెలిసేది, ముందు తెలియదు కదా. భార్య అయినా భర్త అయినా అనుభవంతో నేర్చుకోవాలి, బయట సమాజం గమనించాలి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు సంసారం చేసినాక తెలుస్తుంది కదా స్వామి. కాదు, ముందు పెళ్లి రకం జరిగేది కాదు. పెళ్లి అనేది ముందు చూసుకునేవారు, వారి కుటుంబాన్ని, వారి తాత ముత్తాన్ని కూడా చూసుకునేవారు. పెళ్లి మాట్లాడిన తర్వాత 2-3 సంవత్సరాలు ఆగేవాళ్ళు. వెంటనే పెళ్లి మాట్లాడకుండా కాదు, 2-3 సంవత్సరాలు ఆగేవాళ్ళు. ఇప్పుడున్న సమస్య తెలిసిన వాళ్ళు ఉండేవారు కదా, బంధువుల పిల్లలు, తెలిసిన వాళ్ళే ఉండేవారు. తాత ముత్తాతల వంశం మొత్తం, వారి వంశం యొక్క పుట్టు పూర్వతలన్నీ తెలుసు అప్పుడు, తెలిసి. అలాగే శిష్యుడు కూడా కొన్నాళ్ళు శిష్యరికం చేసినాక అతని బుద్ధి బయటపడుతుంది. అందుకే శిష్యుడు పేరు చెప్పుకోదు అప్పుడు. నా శిష్యుడు అని చెప్పుకోవద్దు. పరీక్ష ఉంటది శిష్యులకు. ఒకప్పుడు చాలా పరీక్షలు ఉండేది. 12 ఏళ్ళ పరీక్ష ఉండేది, 12 సంవత్సరాల పరీక్ష ఒకప్పుడు. మనకు ఉపనిషత్తులు వస్తుంది. వ్యాపార సత్యకాముడు 12 ఒక శిష్యుడు 12 ఏళ్ళు సేవ చేస్తాడు. అగ్ని సేవ, అగ్ని కార్యం, అగ్ని రక్షణ. అట్లాగే మిత్రుడు కూడా అంతే స్వామి. ముందు బాగా మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తారు, తర్వాత వాళ్ళ బుద్ధి తర్వాత బయటపడతారు. మన బుద్ధి సరిగా ఉండాలి ఇప్పుడు, వారి బుద్ధి మోసపోకుండా ఉండాలని. తర్వాత 13 శ్లోకంలో రాజరాజ్యేన కుతః ప్రజాసుఖం కుమిత్రమిత్ర, అంటే దీనికి సంబంధం ఉంది. 12, 13 ఈ 2 శ్లోకాల సంబంధం. కురాజరాజ్యేన కుతః ప్రజాసుఖం కుమిత్రమిత్రేణ కుతోస్తి నివృత్తి కుదారదారైశ్చ కుతో గృహే రతిః కుశిష్యం అధ్యాపయతః కుతో యశః. 13 శ్లోకం చెప్పండి అర్థం తెలుగులో. దుష్టరాజు పాలించు రాజ్యములో ప్రజలకు సుఖమెక్కడిది? మోసగాడైన స్నేహితుని మైత్రి వలన ఆనందం ఎక్కడిది? దుష్టమైన భార్య వలన ఇంటిలో ప్రీతి ఏముండును? చెడ్డ శిష్యునకు బోధించు అధ్యాపకునకు కీర్తి ఎక్కడిది? నమస్తే గురుజీ. ఇంతే ఉంది. అంతే. ఇది గమనించాలి. రాజు సరిగా లేకపోతే సుఖం ఎక్కడ? ప్రజలకు సుఖం ఉండదు కదా. కురాజరాజ్యేన, చెడ్డరాజు రాజ్యం ద్వారా, కురాజరాజ్యేన దుష్టరాజు యొక్క రాజ్యం ద్వారా, ఆ రాజ్యంలో కుతః ఎక్కడ ఉంటుంది? ప్రజాసుఖం, ప్రజలకు సుఖం ఎక్కడిది?
కుమిత్రమిత్రేణ కుమిత్ర మిత్రత్వం వలన కుతః అస్తి నివృత్తి ఉండదు. నివృత్తి అంటే ఆనందం. నివృత్తి అంటే కష్టం లేకుండా ఉండడం, సమస్య లేకుండా ఉండడం. కుమిత్రుడు అయితే అన్ని సమస్యలే, అన్ని రోగాలు, అన్ని బాధలు, అన్ని సమస్యలే. తర్వాత కుదార, భార్య సరిగా లేకపోతే కష్టాలు. ప్రీతి ఉండదు కదా. ఇక్కడ రతి అంటే ప్రీతి ఉండదు, మంచి సంతానం కూడా రాదు. శిష్యుడు సరిగా లేకపోతే కుశిష్యం అధ్యాపయాత, కుశిష్యునికి చదివించడం వలన యశస్సు ఉండదు. ఎందుకంటే చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు రాదనమాట. శిష్యుడు కూడా మంచి శిష్యుడు ఉండాలి. ఇవన్నీ కూడా వ్యవహారంలో మనం జాగ్రత్త ఉండడం అవసరం ఉంది. దానికోసమే ఈ చాణక్యనీతి దర్పణాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము. వ్యవహారంలో మనకి హెచ్చరికలు, ఇవన్నీ కూడా మార్గదర్శనం. తర్వాత శ్లోకం మనకు అంటే ఏ జంతువు నుంచి, ఏ పక్షి నుంచి, ఏ ప్రాణి నుంచి ఏమి నేర్చుకోవాలి? అన్ని గురువులే. ప్రతి పక్షి, ప్రాణి, అది క్రూర జంతువు అయినా, మంచి జంతువు అయినా, క్రిమైనా, కీటకమైన, చెట్లైనా అన్నీ మనకు గురువులే. మార్గదర్శనం చేసే గురువులే. ఆ విషయంలో 14వ శ్లోకంలో సింహం నుంచి ఎన్ని నేర్చుకోవాలి, కొంగ నుంచి ఎన్ని నేర్చుకోవాలి, అలాగే కుక్క నుంచి, కాకి నుంచి ఏమేమి నేర్చుకోవాలి చెప్తాను ఇక్కడ. అలాగే గాడిద నుంచి కూడా ఏమి నేర్చుకోవాలి. గాడిద కూడా గురువే మనకు. అన్ని గురువులే, అందరు ఆచార్యులే. అవి ఆచరిస్తాయి. నిజానికి పక్షులు, జంతువులు అన్ని ఆచరించి చెప్తాయి. మనిషి మాత్రం ఆచరించక మాట్లాడతాడు, ఆచరించక ఉపదేశాలు ఇస్తాడు. చూడండి 14వ శ్లోకం. సింహాద్ ఏకం బకాద్ ఏకం. సింహాత్, సింహం నుండి ఒకటి. బకాద్ ఏకం, కొంగ నుండి ఒకటి. శిక్షే చత్వారి కుక్కుటాత్. కుక్కుటం అంటే ఇక్కడ కుక్క నుండి 4. వాయసాత్, కాకి నుండి పంచ. వాయసాత్ పంచ శిక్షేత్ చ షట్ శునః. కుక్కటం అంటే ఇది కోడిపుంజు. దానికి కుక్కటం కోడిపుంజు. శున అంటే కుక్క. కోడిపుంజు నుండి ఏమో 4, కుక్క నుండి 6. 3ని గర్దభాత్, గాడిద నుండి 3 నేర్చుకోవాలి. 3 గుణాలు. అవేంటో తర్వాత శ్లోకాలు చెప్తారు. తెలుగులో ఒకసారి అర్థం చెప్పేసేయండి. తెలుగులో ఏముంది? తెలుగు అర్థం చెప్పండి. సింహము నుండి మనుష్యుడు, సింహము నుండి 1 గుణము, కొంగ నుండి 1 గుణము, కోడి నుండి 4 గుణములు, కాకి నుండి 5 గుణములు, కుక్క నుండి 6 గుణములు, గాడిద నుండి 3 గుణములు నేర్వవలెను. ఇంతే ఉంది గురించి. పుంజు అని రాసుకోండి. కుక్కట అంటే కోడిపుంజు నుండి. అవి ఏమిటో చెప్తున్నారు 15వ శ్లోకంలో. ప్రభూతం కార్యం అల్పం వా యత్ నరః యన్నరః. ప్రభూతం కార్యం అల్పం వా యన్నరః కర్తుం ఇచ్చతి సర్వారంభేణ తత్ కార్యం సింహాత్ ఏకం ప్రచక్షతే. 15వ శ్లోకం తెలుగు అర్థం చెప్పండి. మనుష్యుడు తాను చేయదలిచిన పని పెద్దది కాని చిన్నది కాని దాన్ని పూర్తి చేయుటకు సర్వశక్తిని ఉపయోగించి అన్ని విధముల ప్రయత్నం చేయవలెను. ఈ విషయము సింహము నుండి నేర్చుకునవలెను. వివరణము. సింహము తాను వేటాడుటకు శక్తినంతయు ఉపయోగించును. అది తుపాకీ గుండుకు ఎదురుగా వెళ్ళగలదు. ఇట్లే మనుష్యుడు కూడా పనిచేయుటలో శక్తినంతయు ఉపయోగించినచో అది సఫలమగును. నమస్తే గురుజీ. సింహం నుండి ఒకటి నేర్చుకో. ఒకటి ఏంటి? ప్రభూతం కార్యమల్పం. చిన్న పని అయినా మొత్తం పూర్తి శక్తిని కూడగట్టుకొని శక్తిని పెట్టి ప్రయత్నం చేయాలి. సర్వారంభేన అన్నారు. పూర్ణ శక్తిని పెట్టి ప్రారంభించాలంటే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆరంభం, ప్రారంభం, రంభధాతు. అది అంటే పూర్తి ప్రయత్నం చేయడమే రంభ అంటే. మనం ఆరంభ అంటాం. ఇక్కడ సర్వారంభ అన్నారు. అన్ని రకాల శక్తిని కూడగట్టుకొని ఏకాగ్రం చేసి ప్రయత్నం చేయడం. సింహం భయపడడం ఉండదు. చిన్న ఎలుకనైనా, చిన్న కుందేలనైనా మొత్తం శక్తిని కూడగట్టుకుని దాడి చేస్తుంది సింహం. ఏనుగైనా అంతే, ఎలుకైనా అంతే. దానికి అలా అది నేర్చుకోవాలి సింహం నుండి.
ఈ పని చేస్తే తప్పకుండా మనం అనుకున్న తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. అనుకున్నది సిద్ధించాలి అంటే పూర్తిగా ఏకాగ్రం చేయాలి. పూర్తిగా శక్తిని కూడగట్టుకుని పని చేయాలి. ఎవరైనా పని జరగడం లేదు, అవ్వట్లేదు, లేదా విఫలమవుతుంది, పని వాయిదాలు అవుతున్నాయంటే అప్పుడు ఏం చేయాలి? బాగా ఆలోచించాలి. పూర్తిగా ఏకాగ్రం చేయాలి. మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఫోకస్ చేయాలి. పూర్తిగా ఫోకస్ చేయండి. ఏమవుతుంది? సూర్యకిరణాలను కేంద్రీకృతం చేస్తే ఏమవుతాయి? సూర్యకిరణాలను మనం కేంద్రీకృతం అంటే ఏకత్రితం చేస్తే ఏం జరుగుతుంది? మంట ప్రయోగం మంట చేశారు కదా వస్తుంది, అందరు. కాలి బూడిదైపోతుంది. మనం కూడా ఏకాగ్రం చేస్తే ఇప్పుడు చూడండి, పని అవ్వట్లేదు, వాయిదాలు పడుతున్నాయి, వాయిదాలు వేయడం మనం కూడా వేస్తాం ఒకసారి, అలా చేస్తారు. కానీ మన సంకల్పం గట్టిగా ఉండి ఏకాగ్రం చేసి పూర్తిగా అదే పని, పడుకుంటే అదే, లేస్తే అదే, అదే అదే ఆలోచన, అదే సంకల్పం, అదే ప్రయత్నం, అప్పుడు ఏమవుతుంది? తప్పకుండా పని అవుతుంది. ఇది ప్రయోగం చేసి చూడండి. నేను చాలాసార్లు ప్రయోగం చేసినాను. ఏకాగ్రం చేసి ప్రయత్నం చేయండి. విషయం కూడా అంతే. ఏదైనా విషయం అర్థం కావట్లేదంటే ఏకాగ్రం చేయండి. ఏదైనా సమస్య ఉంది అంటే కూడా ఏకాగ్రం చేయండి. సమస్య కావచ్చు, పని కావచ్చు, అర్థం కాకపోవడం కావచ్చు, ఏకాగ్రం చేసి చూడండి. ఎందుకు అవ్వదు? మీరు ఏది అనుకుంటున్నారో జీవితంలో మీరు సాధించలేదు, ఎన్నో కోరికలు ఉండిపోయినాయి అంటే ముఖ్యమైన కోరికలు కొన్ని ఉంటాయి. ఆశయాలు, జీవితాశయాలు, ఉద్దేశ్యాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి కదా. ఈరోజు నిర్ణయం చేసుకోండి. ఎవరైనా నిర్ణయం చేసుకుంటున్నారు? అనుకున్నది తప్పకుండా నేను సిద్ధింపజేసుకుంటాను, నెరవేరుస్తాను, సాధిస్తాను. ఇలా సింహంలాగా. మీరు సింహాలా, ఎలుకలా, పిల్లులా? సింహం సింహమే స్వామి, సింహాలే. సింహాల పిల్లలా? సింహాలే స్వామి. సింహంలా ఉండాల్సి వస్తుంది. ఉండాలి. ఉంటాం స్వామి. సింహం ముఖ్యంగా ఆర్యులు సింహంలాగే ఉండాలి. ఆర్యులు నిన్న మొన్న ఒకటి వచ్చింది. ఒక వ్యక్తి అసలు చేతిలో కర్ర లేదు, ఏమి లేదు, కానీ సింహంతో పోరాడి సింహాన్ని చంపేశాడు. అంటే గాయాలు అయ్యా అనుకోండి, సింహాన్ని చంపేశాడు. గమనించండి. పెద్ద లావు మనిషి ఏం కాదు. మళ్ళీ ఒక చిత్రం వచ్చింది నిన్న మొన్న. సింహాన్ని చంపేశాడు. చేతిలో కర్ర లేదు, కత్తి లేదు, ఏం లేదు. ఇది ఈ ఉపాయం పాటించండి. ఏదైనా విషయం అర్థం కావట్లేదు, సాధించట్లేదు అంటే కారణం ఏంటి? మనం ఏకాగ్రం చేయట్లేదు, పూర్ణ శ్రద్ధ లేదు, పూర్తిగా ప్రయత్నం చేయడం లేదు. ఇక్కడ ఒక పదం ఉంది, సర్వారంభేణ. ఇది గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. సర్వారంభేణ, అన్ని రకాల శక్తిని కూడా తీసుకొని పూర్ణ ప్రయత్నం చేయడమే పూర్ణ పురుషార్థం. అత్యంత దుఃఖ నివృత్తి సూత్రం మర్చిపోయారా? అత్యంత పురుషార్థం. అత్యంత దుఃఖ నివృత్తి కావాలంటే అత్యంత పురుషార్థం చేయక తప్పదు. ఒకసారి గట్టిగా అనుకోండి, మేము సింహాలమని అనండి. ఒకసారి గట్టిగా, సింహాలం. వినిపించట్లేదేమో. మేము సింహాలము. నేనని చెప్పండి, ఎవరికి వారే. నేను సింహాన్ని. నేను సింహాన్ని. నేను సింహాన్ని. మనసులో ఆ శక్తి ఉండాలండి, ఆత్మశక్తి. ఇప్పుడు సింహం శక్తి గొప్పదా, ఆత్మశక్తి గొప్పదా? ఆత్మశక్తి గొప్పది. మరి అది నేను చెప్పేది. అవును. నేను సింహాన్ని చెప్పి శరీరంలో శక్తిని పట్టుకొని చెప్పకూడదు. మన శరీరంలో శక్తి లేకపోవచ్చు, అంత బలం లేకపోవచ్చు, కానీ ఆత్మలో శక్తి ఉంటుంది. ఆత్మశక్తి గొప్పది. సమయం వచ్చినప్పుడు చూపించాలి. అది ఎప్పుడంటే ప్రదర్శించకూడదు ఆత్మశక్తిని. అవును. ఎప్పుడంటే వ్యర్థం చేసుకోకూడదు. సమయం వచ్చింది అనుకోండి, అప్పుడు దాని ప్రదర్శన, అప్పుడు దాని ఉపయోగం. ఆత్మశక్తిని వాడుకోవాలి. 16వ శ్లోకం చూడండి. ఇంద్రియాణి చ సంయమ్య భగవత్ పండితో నరః దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్. బక అంటే కొంగ నుంచి నేర్చుకోవాలి. కొంగ నుంచి ఎన్ని నేర్చుకోవాలి? ఏకం, ఒకటేంటి? ఇంద్రియాణి చ సంయమం, మొత్తం ఇంద్రియాన్ని సంయమం చేసి ఏకాగ్ర చిత్తంతో అని అర్థం. ఇక్కడ కొంగలాగా
ఇక్కడ పండితో నర అంటే పండితుడైనటువంటి నరుడు అంటే రమించని వాడు. ఇక్కడ నర అంటే మళ్ళీ అర్థం కూడా తీసుకోండి. ఇక్కడ రమించిన వాడు, అంటుకోకుండా ఉండేవాడు ఏం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించుకొని ఏకాగ్రం చేసి ఏకాగ్ర చిత్తంతో సంయమన్నారు. ఇంద్రియాన్ని సంయమ్య భగవత్ పండితో నర దేశ కాల బలం జ్ఞాత, దేశము కాలం బలాన్ని తెలుసుకొని సర్వకార్యాన్ని సాధేత, అన్ని కార్యములను సాధింపజేసుకోండి, సిద్ధింపజేసుకోండి. తెలుగు అర్థం చెప్పండి. బుద్ధిమంతుడైన మనుష్యుడు కొంగవలే ఏకాగ్రచిత్తుడై ఇంద్రియములను వశమునందుంచుకొని దేశమును కాలమును తన బలమును తెలుసుకొని సమస్త కార్యములను సాధింపవలెను. వివరణము. కొంగ జపము ప్రసిద్ధము. శ్రీరాముడు ధ్యానమగ్నమయ్యున్న కొంగను చూచి లక్ష్మణునితో పశ్య లక్ష్మణ పంపాయాం బకః పరమ ధార్మికః మందం మందం పదం దత్తే జీవానాం వదశంకయ. ఓ లక్ష్మణ, పంపా సరోవరములో పరమ ధార్మికమైన కొంగను చూడుము. అది జీవహింసయగు ఏమో అను శంకతో మెల్లమెల్లగా పాదములు ఉంచుచున్నది. నేను లక్ష్మణుడు సమాధానమిచ్చుటకు ముందే ఒక చేప ఇట్లనెను. అహో బకం ప్రశంసతే ఏ నాహం నిష్కులీకృత సహవాసి విజానీయ చరిత్రం సహవాసినాం. ఓహో రామ, ఈ కొంగ నా కుటుంబమును చంపి నన్ను కుటుంబం లేని దానిగా చేసింది. అట్టి దాన్ని నీవు పొగడుచున్నావు. తోటివారి చరిత్ర తోటివాడే ఎరుగునని చేపయనేను. నమస్తే. ఏమర్థం చెప్పండి ప్రభు గారు. అంటే ఏకాగ్రతతో చేసింది, ఏకాగ్రతతో తన కార్యాన్ని నెరవేర్పించింది, కానీ అహింస చేసిందని ఇంకో జీవి చెప్తాడు. రాముడేమన్నాడు? రాముడు ఏకాగ్రతతో సాధిస్తుందని చెప్పాడు కదా. కాదు, తన కార్యాన్ని నెరవేర్చిందని. ఏకాగ్రత ఉంది కానీ కొంగ ఆ నీళ్ళల్లో లేదా అక్కడ అడుగులు ఎంత జాగ్రత్త వేస్తుంది, చాలా జాగ్రత్త అడుగులు వేస్తుంటే రాముడు ఏమనుకుంటున్నాడు? పాపము ఆ కొంగ కాళ్ళ కింద పడి చనిపోతాయేమని చెప్పేసి కొంగ చాలా జాగ్రత్తగా అహింసా వ్రతాన్ని పాటిస్తూ హింస జరగకుండా ఉండాలని, ఎక్కడ పురుగు చనిపోతాయి, ఎక్కడ చేపలు చనిపోతాయని చెప్పేసి చాలా జాగ్రత్త కాళ్ళు పెడుతుంది. అది చాలా జాగ్రత్త, హింస జరగొద్దు అనుకొని. ఆ కొంగ ఎంత పరమధార్మికమైనటువంటి కొంగ చూడు. లక్ష్మణ అంటున్నాడు, పశ్య లక్ష్మణ, ఓ లక్ష్మణ చూడు, పంపాయాం ఈ పంప సరోవరంలో బక కొంగ పరమధార్మికుడు. కొంగ పరమధార్మిక. ఇక్కడ మగ కొంగ అనమాట, బక అంటే మగ కొంగ. ఆ కొంగ చూడు ఎంత పరమధార్మికమో. మందం మందం పదం దత్తే, మెల్లమెల్లగా చాలా నెమ్మదిగా అడుగులు వేస్తుంది. అది జీవానం వధ శంకయ, జీవులు చనిపోతాయేమనేటువంటి శంకతో, అనుమానంతో. అక్కడ కాళ్ళ కింద ఉన్న పురుగులు కానీ చేపలు చనిపోతాయి కదా, అందుకే చాలా జాగ్రత్త అడుగులు వేస్తుంది. ఎంత పరమధార్మికం అది అని చెప్పేసి రాముడు అన్నాడు. లక్ష్మణుడు సమాధానం ఇచ్చే లోపలే వేరొక చేప అంటుంది అనమాట. చేప ఏమన్నది? ఆ కొంగ మొత్తం నా కులం అంటే నా కుటుంబం మొత్తం నాశనం చేసింది, ఎవరు లేకుండా చేసింది, కులం లేకుండా చేసింది, నిష్కులీకృత. అక్కడ సావాసం చేసిన వాళ్ళు తెలుస్తుంది కదా, కొంగతో సావాసం ఏం చేస్తున్నా మాకు తెలుసు. రాముడా నీకేం తెలుసు అంటుంది చేప. నీకేం తెలుసు కొంగ సంగతి? కొంగ జపం అది దొంగ జపం. అది కొంగ జపం కాదు, దొంగ జపం కదా. కొంగ జపమా దొంగ జపమా? కొంగ జపం ఏం చెప్పమా? దొంగ జపం గురించి. అవును, రాముడు కూడా మోసపోయాడా? దొంగ జపం రాముడు కూడా మోసపోయాడు చూడండి. అంటే ఆ విధంగా నమ్మించేంతగా అంత నమ్మిస్తుంది అనమాట. అది అంటే ఇక్కడ విషయం అది తీసుకోకూడదు, దొంగ జపం తీసుకోకూడదు, కానీ ఏకాగ్రత గమనించండి. ఏకాగ్రతకు కొంగ ఒంటి కాలు పైన నిలబడుతుంది నీళ్ళల్లో. ఒంటి కాలు పైన నిలబడి ఆ మెడ ఏమాత్రం కదలకుండా, ముక్కు కదలకుండా అలాగే ఉంటుంది కదా. చూసాను ఎప్పుడన్నా కొంగను? గమనించారా? చూసాం. అలాగే ఉంటుంది, ఏమాత్రం కదలిక లేకుండా. ఆ చేపలు నమ్ముతాయి, ఇంకా ఏం లేదు, ఇంకెవరు లేరు అనుకో చేపల దగ్గర వచ్చి ఆడుతుంటాయి. ముక్కుతో పుడుకొని తింటుంది. అంటే ఎంత ఏకాగ్రం చేయాలి కదా.
అంత ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేసి సర్వ కార్యాన్ని సాధయేత్, అన్ని కార్యములను సాధింపజేసుకోవాలి, సిద్ధింపజేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, దేశకాల బలం. దేశాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, ఆ ప్రాంతం ఏంటి అంత గమనించి, ఏ కాలము అది గమనించి, తర్వాత బలం, తన బలం ఏమిటి, తన సామర్థ్యం ఏమిటి చూసుకొని, జ్ఞాత్వ తెలుసుకొని, సర్వకార్యాన్ని సాధయేత్. ఈ పదాలు గుర్తుంచుకోండి. దేశకాల బలము, దేశకాల బలమును జ్ఞాత్వ తెలుసుకొని, అర్థం చేసుకొని, సర్వకార్యాన్ని కార్యములను సాధింపజేసుకోవాలి. ఎలా? ఇంద్రియాన్ని సంయమ్య, ఇంద్రియములను సంయమం చేసుకొని, ఏకాగ్రం చేసుకొని, చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవాలి. ఏకాగ్ర చిత్తంతో ఇంద్రియాలను వశంలో ఉంచుకొని, సంయమంలో ఉంచుకొని పని చేస్తే తప్పకుండా సాధిస్తాం. సింహం నుంచి ఏంటి? చిన్న పనైనా అంటారు కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టవలెను. అది సింహం. చిన్న పనైనా, ఎలుకైనా ఏనుగైనా మొత్తం బలాన్ని వాడుకుంటుంది సింహం. అలా మనం కూడా ఏకాగ్రం చేయాలి. ఆ రకంగా కొంగలాగా ఇంద్రియాలను సంయమం చేసుకొని ఏకాగ్ర చిత్తంతో దేశకాల బలాన్ని ఎరిగి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన కార్యాలు సిద్ధిస్తాం, అనుకున్నది సాధిస్తాము. తర్వాత శ్లోకం 17వ శ్లోకం చూడండి. గురూజీ, రాముడికి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా అంటాడు గురూజీ? కొంగ చేసే పని తెలుసు కదా, ఈ సందేహం నాకు. అంత అదే అమాయకంగా చెప్తాడు. రాముడికి అనిపించింది చెప్పారు. అక్కడ అక్కడ సందర్భం, అది కవిత్వం కదా, కావ్యం కదా. రామాయణ కావ్యము కదా, రామాయణం ఆది కావ్యం కదా, వాల్మీకి కవి కదా. కవిత్వంలో వర్ణనలు ఉంటాయి, ఊహలు ఉంటాయి, కల్పనలు ఉంటాయి, అతిశయోక్తులు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి కదా. అలా అనిపించింది చెప్పాడు. అంటే కొంగ చూడు, గమనించు ఎలా ఉంది. అదొక మంచి గుణమే కదా, జాగ్రత్త నడవడం అనేది. జాగ్రత్త అడుగులు వేయడము, కదలకుండా ఉండడము, ఏకాగ్రం చేయడం అనేది మంచి మంచి గుణమే కదా. రాముడు తెలియక కాదు, మనకు తెలియజేయడానికి వాల్మీకి రచించినటువంటి శ్లోకం అది. ఆ శ్లోకం రాముడు చెప్పినట్టు కాదు కదా, అది చరిత్ర కాదు కదా పూర్తిగా. రామాయణం అనేది పూర్తి అటు చరిత్రే, ఇతిహాసమే, కానీ పూర్తి కాదు, కావ్యం కూడా. 17వ శ్లోకం చూడండి. ఓం గురించి అలా అయితే రాముడు సీత కోరిందని చెప్పి బంగారు లేడి వెంట పడతారు. మరి బంగారు లేడి ఉంటుందా అని ఆయన తెలియదా? రాముడు తెలియదా? తెలియదా? అంటే అసలు బంగారు లేడి ఉంటుందా? ఆ కాలంలో కానీ ఈ కాలంలో, ఏ కాలంలో బంగారు లేనే లేదు, ఉండదు. మెరుపు మెరిసినొచ్చు, దాని చర్మాల మెరుపు ఉండొచ్చు. ఒక్కోసారి మన జంతువులు చూస్తే ఆ చర్మం మెరుస్తాయి, నిగనిగలాడతాయి కదా. అలా అనిపించిందేమో, బంగారు లేడని చెప్పారు. మొత్తం ఇతిహాసం కాదు కదా రామాయణం కానీ మహాభారతం కానీ. పూర్తిగా ఉన్నది జరిగినట్టు కాదు కదా, ఉన్నది రాసింది కాదు కదా. రాముడి గురించి కూడా వచ్చింది కదా మొన్న, బంగారు లేడని తెలియదు రాముడికి, ఎందుకు మోసపోయాడు? లక్ష్మణ్ చెప్తూనే ఉన్నాడు, లక్ష్మణ్ గుర్తు చేస్తూనే ఉన్నాడు కదా, ఎందుకు అలా అని చెప్పేసి. 17వ శ్లోకం చూడండి. ప్రత్యుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు స్వయం ఆక్రమ్య భుక్తం చ శిక్షేత్ చత్వారి కుక్కుటాత్. కోడి పుందు నుండి ఎన్ని నేర్చుకోవాలి? ఏమన్నా కుక్కుటాత్ చత్వారి 4 నేర్చుకోవాలి. ప్రత్యుత్థానం అంటే సమయానికి లేవడం, ఉత్థానం అంటే లేవడం, జాగరణ. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. సమవిభాగం అంటే పంచివ్వడానికి. కోళ్ళు పంచుకొని తింటాయి. గింజలు చూడండి, కోళ్ళు ఏం చేస్తాయి? పిలుచుకుంటాయి, వేరే కోళ్ళను కూడా పిలుచుకుంటాయి, కాకులు కూడా పిలుచుకుంటాయి. కోళ్ళు కూడా అన్ని కలిసి తింటాయి కోళ్ళు. కుక్కలు అట్లా కాదు. సమవిభాగం చ బంధుషు అంటే బంధువుల్లో ఉండి పంచుకొని తింటాయి. స్వయం ఆక్రమ్య భుక్తం చ స్వయం ఆక్రమిస్తాయి, భోజనం చేస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా శిక్ష చత్వారి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంకా తెలుగులో అర్థం చెప్పండి. 17 శ్లోకం. తగిన సమయం నిద్రలేచుటయు, సిద్ధపడియుండుటయు, బంధువులకు మాట రావట్లేదు ప్రభురాజు గారు. సిగ్నల్ లేదా, లేకపోతే మీ ఫోను ఛార్జింగ్ సరిగా లేదా? ఛార్జింగ్ సరిగా లేదేమో. చెప్పండి.
ఒకే సమయం నిద్రలేచుట గడియారమైనను తప్పుగా నడుచునేమో ఒకే సమయమున మేల్కొని వేగంలో మీరు ఆగండి అర్థం కావట్లేదు. మీరు ఆగండి. కృష్ణారావు గారు మీరు చెప్పండి. గురించి నేను వేరే చోట ఉన్నాను, ఇంటి వెళ్ళాను. పద్మావతమ్మ గారు గురూజీ, పుస్తకం 17వ శ్లోకం అర్థం చెప్పండి. ఎన్నో శ్లోకం గురూజీ? 17 17 6వ అధ్యాయం. ఒక్క నిమిషం ఉండాలి, మరి తీయాలి ఇదంతా. పుస్తకం దగ్గర ఉంచుకోవాలమ్మా. పీడిఎఫ్ మీది. సరే ఉమ్, వినండి. ప్రత్యుత్థానం అంటే ప్రొద్దున లేవడం. ఉమ్, కోడి లేపుతుంది కదా, అవును గురూజీ. అలారం పెట్టుకో. అలారం ఎక్కువ తక్కువ ఒక్కోసారి వెనక ముందు కావచ్చు, కానీ ఇది కోడి కాదు. పుంజు మాత్రం కుక్కరొకరి కూస్తుంది, లేపుతుంది కదా. ఉమ్, అది ప్రత్యుత్థానం. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా, సదా యుద్ధానికి సిద్ధం కోడి పుంజు. గమనించండి. అలాగే సమవిభాగం బంధుషు, బంధువులను పంచుకొని తింటాను అంటే బంధువులకు భాగాన్ని ఇస్తుంది. ఉమ్, అలాగే స్వయం ఆక్రమ్య భుక్తం, స్వయంగా ఆక్రమించి ఉంచి మళ్ళీ పనిచేస్తుంది, కలిసి తింటుంది. లాక్కుని కూడా తింటుంది. ఇక్కడ స్వయం ఆక్రమణ అంటే లాక్కుని కూడా తినే గుణం కూడా ఉంటుంది దానికి. శిక్షేత్, వీటిని నేర్చుకోవాలి మనం. చత్వారి, ఈ 4 నేర్చుకోండి. ఎవరి నుండి? కుక్కుటాతు, కోడి పుంజు నుండి నేర్చుకోండి అంటున్నారు. కోడి పుంజు 4. దొరికిందమ్మా 17వ శ్లోకం. గురుజీ ఇప్పుడు వినపడుతుందా గురుజీ? చెప్పండి. వినపడుతుంది. ఎప్పుడు ఒకే సమయమును నిద్రలేచుట కోడి నుండి నేర్వలెను. గడియారమైనను తప్పుగా నడుచునేమో కాని కోడి మాత్రం ప్రతిదినము ఒకే సమయమున మేల్కొని కూయును. వేదంలో, అథర్వవేదంలో ఉద్యన్ సూర్యం వా సుప్తానాం ద్విషతాం వర్చ ఆదదే. ఒక వైదిక వీరుడు చాటుచున్నాడు. ఉదయించుచున్న సూర్యుడు నిద్రించుచున్న సోమరుల తేజస్సును హరించున్నట్లు నేను కూడా శత్రువుల తేజస్సును బలమును లాగి తీసుకుందును అని. సూర్యోదయం తర్వాత నిద్రించు సోమరి ఎందుకును పనికిరాడు, అతని లక్ష్మి నశించును. ఇందువలన సూర్యోదయమునకు ముందే నిద్ర నుండి లేవవలెను. భారతీయ సంస్కృతిలో సూర్యోదయానంతరమును సూర్యాస్తమయ సమయమునను నిద్రించుట పాపముగా పరిగణింపబడెను. భరతుడు కేకయ్యరాజు గారి ఇంటి నుండి వచ్చినప్పుడు తన నిర్దోషిత్వమును వెల్లడించుటకు ఒట్టు పెట్టుకొనెను. అందులో ఒకటి, ఉభే సంధ్యే శయానస్య యత్ పాపం పరికల్ప్యతే తత్ శాపం భవేత్ తస్య యస్యార్యోసు మతే గతః. సూర్యోనుమతే గతః. యస్య ఆర్య అనుమతే అనుమతే గతః. ఎవరి అనుమతితో ఆర్యుడైన రాముడు వనమునకు పంపబడెను, అతడు ప్రాతఃసాయం సంధ్యా సమయములో నిద్రించు వానికి ఎట్టి పాపము సంభవించును, అట్టి పాపం అనుభవించును. బంధువులకు రావలసిన భాగం ఇయ్యకున్నచో దుర్యోధను వలె నశించును. వేదంలో కేవలాగో భవతి కేవలాది, ఒంటరిగా భుజించేవాడు పాపంనే తినును. అంతే గురుజీ, నమస్తే. భోజనం చివర్లో ఈ మంత్రం చెప్పుకుంటాము. ఓం మోఘమన్న విందతి అప్రచేత సత్యం బ్రవీమి వధేత్ సతస్య నార్యమనం పుష్యతి నో సఖాయం కేవలాగుహో భవతి కేవలాది అని చెప్పుకుంటాం. ఆ మంత్రం చివరి వాక్యం అది. కేవలం తన కోసం వండుకుని తన కోసం తినేవాడు ఏం తిన్నట్టు? అఘం తిన్నట్టు. అఘం అంటే పాపం. అఘమర్షణ మంత్రాలు, సంధ్య మంత్రాలు అఘమర్షణ మంత్రాలు వస్తుంది చూడండి. అఘం అంటే పాపం. కేవలాఘో, కేవలం అఘ భవతి కేవలాది, కేవలం ఆది అంటే తినేవాడు. కేవలం తన కోసం తినేవాడు, తన కోసం చేసుకునేవాడు, తన సుఖం చూసుకునేవాడు పాపం తిన్నట్టే, పాపం అనుభవించినట్టే. అలాగే ఉదయం లేవడం అవసరం. ఉదయం లేకపోతే ఏమవుతుందో చెప్పారు కదా, ఆయుర్వేదాన్ని కూడా ఉంటుంది. ఉదయం లేకపోతే ఊరందరి నిద్ర వస్తుందట. ఊరందరి కూడా నిద్ర మొత్తంతా ఆ వ్యక్తి పైన వచ్చేస్తుంది ఉదయం లేకపోతే. తప్పకుండా సూర్యోదయం కంటే ముందు లేవడం అలవాటు. సూర్యోదయం ముందు కాదు, అసలు స్నానం కూడా సూర్యోదయం కంటే ముందు చేయాలన్నది. స్నానం కూడా సూర్యోదయం కంటే ముందు చేయాలి. చలికాలం అయితే తప్పకుండా సూర్యోదయం కంటే ముందు చేయాలి. సూర్యోదయం తర్వాత
స్నానం చేస్తే చలి ఎక్కువ అవుతుంది. ఈ ప్రయోగం చేసి చూడండి. సూర్యోదయం కంటే ముందు స్నానం చేయండి, ఆ నీళ్లు కూడా వేడి ఉంటాయి అప్పుడు. ఎప్పుడైనా చెరువు నీళ్ళు స్నానం చేయండి. సూర్యోదయం కంటే ముందు చెరువు నీళ్ళతో స్నానం చేయండి, వేడిగా ఉంటాయి. బావి నీళ్ళు కూడా వేడి ఉంటాయి ఆ సమయంలో. అందుకే సూర్యోదయం కంటే ముందు లేవడం మంచిది, ఆరోగ్యానికి మంచిది, బుద్ధికి మంచిది, శరీరానికి బలానికి మంచిది. ఆలస్యంగా లేస్తే సూర్యుడు హరించేస్తాడు. ఉద్యన్ సూర్యం ఇవ సుప్తానాం దిశతాం వర్చ ఆదదే అథర్వణ మంత్రం. ఉదయం అంటే సూర్యునికి స్వాగతం చెప్పాలి. అంటే ముందే లేచి ఉండి సిద్ధంగా ఉండి సూర్యునికి స్వాగతం చెప్పాలి. మన తర్వాతే సూర్యుడు రావాలి బయట. అలా సుప్తానం దిశత అంటే ఎవరైతే పడుకొని ఉంటారో, సోమరులు ఉంటారో వారి యొక్క శక్తి అంతా పోతుంది. అలాగే నేను కూడా శత్రువుల యొక్క శక్తిని నేను లాక్కోవాలి అని చెప్పేసి వారి తేజస్సుని బలాన్ని నేను లాగేసుకుంటాను. సూర్యుని లాగా సూర్యుడు లాగేసుకుంటాడు పడుకుంటే. ఈ విషయం చెప్తున్నారు. అంటే అందుకే కోడిపుంజ ఏం చేస్తుంది, ముందే లేస్తుంది, లేపుతుంది కూడా. బ్రహ్మముహూర్తం లేపుతుంది అది. అలాగే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి, బంధువులకు పంచి ఇవ్వాలి, స్వయంగా ఆక్రమించకుండా నేర్చుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా కోడిపుంజ యొక్క గుణాలు ఇవి. తర్వాత 18వ శ్లోకంలో గూఢం చ మైథునం ధార్ష్ట్యం కాలే కాలే చ సంగ్రహం అప్రమత్తం అవిశ్వాసం పంచ శిక్షేత్ చ వాయసాత్. కాకి నుండి ఏం నేర్చుకో చెప్తున్నారు. చెప్పండి అర్థం కాకి నుండి. 18వ శ్లోకం. రహస్యముగా మైథునము చేయుట, ముందుతనము, సమయానుకూలముగా సంపాదించుట, అజాగ్రత్తగా ఉండకుండుట, ఇతరులను నమ్మకుండుట అను 5ను కాకి నుండి నేర్చుకునవలెను. నమస్తే గురించి 5 పంచ వాయసాత్ పంచ శిక్షేత్. గూఢంచ మైథునం. కాకులు జతగట్టం ఎవరు చూసారా? కాకులు జతగట్టం అసలు ఎక్కడ ఉండవు. ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోతాయట. ఎక్కడో మానవ మాత్రం కనిపించకుండా, ఎవరు కనిపించకుండా జతగడతాయి అవి. గూఢం మైథునం. ధార్ష్ట్యం అంటే వాటి యొక్క మొండితనం అన్నమాట. చాలా మొండిగా ఉంటాయి కాకులు. కాలే మొండితనం కూడా చాలా బలంగా ఉంటుంది వాటిది. కాలే కంటే సమయంలో సంగ్రహం, ఇప్పుడు సంగ్రహించి పెట్టుకుంటాయి అవి. కాకులను గమనించారా? దాచుకుంటాయి. ఊర్లలో ఈ పెంకుటిండ్లు ఉంటాయి కదా, పెంకుల కింద లేదా కర్రల్లో అక్కడక్కడ కుక్కలు కూడా దాచుకుంటాయి. కాకులు బాగా దాచుకుంటాయి. గమనించి చూడండి. తీసుకుపోయి వెంటనే తినవు, దాచిపెట్టుకుంటాయి, పొదుపు చేసుకుంటాయి. అప్పుడప్పుడు ఏమి దొరకనప్పుడు పోయి తీసుకొని తింటాయి. ఎవరైనా గమనించారా ఇది? గ్రామాల్లో కానీ బయట కానీ కాకులను గమనించండి. గమనించిన వారు చెప్పండి, గమనించారా లేదా? స్వామి గమనించాను స్వామి. తీసుకుపోతుంటాయి స్వామి. ఆహారాన్ని తీసుకుపోయి అన్ని ఒకసారి పెట్టుకుంటుంటాయి స్వామి. చూశాను స్వామి. అది వింత ఏంటంటే మళ్ళీ ఆహారం దాచుకుని ఒంటరిగా తినవు, పంచి తింటాయి. అవి కాకులు కలిసి తింటాయి, పిలుచుకుంటాయి. ఎక్కడ ఆహారం కనిపిస్తే మొత్తం కావు అని పిలుచుకొని అన్ని కలిసి తింటాయి. తిని కొంత తింటాయి, మొత్తం తినవు, తీసుకెళ్లి దాచుకుంటాయి. కాలేచ సంగ్రహం చేసుకుంటాయి, పోగు చేసుకుంటాయి. అప్రమత్తంగా ఉంటాయి, చాలా జాగ్రత్త ఉంటాయి. కాకిని కొట్టి చూడండి ఎప్పుడన్నా. కాకి దెబ్బ తగులుతుందా? కొట్టి చూడండి ఎప్పుడన్నా. కాకిని కానీ కోతిని కానీ చాలా అప్రమత్తంగా ఉంటాయి. దొరకదు కదా. కొట్టి చూడండి. కొట్టలేము మనం. కోతినన్నా కొట్టచ్చు కానీ కాకిని కొట్టలేము సార్. కాకిని కొట్టలేము, వెంటనే ఎగిరిపోతుంది. తర్వాత అవిశ్వాసం. కాకి ఎవరిని నమ్మదు, ఎవరిపై నమ్మకం ఉంచదు. అవిశ్వాసం, దేని నమ్మదు. 5. ఒకటేమో గూఢమైథునం, దారిష్ట్యం, సంగ్రహం, తర్వాత అప్రమత్తం, అవిశ్వాసం. 5 గుణాలను ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం? మన గురువు ఎవరు? కాకి నుండి. కాకి గురువు. కాకి గురువు. కాకి గురువు. ఒకరొక కోడి గురువు. స్వామి అవిశ్వాసం ఉంటే వ్యవహారం నడవదు కదా స్వామి. నమ్మొద్దు, కొంతవరకే. మనిషిగా మాత్రం ఇంతకుముందు కూడా వచ్చింది, నమ్మాలి కానీ కొంతవరకు నమ్మాలి. పరమాత్మను పూర్తిగా నమ్మాలి.
మీరు నమ్మండి. ఎవరు నమ్ముతారు? పరమాత్మను పూర్తిగా నమ్మండి. మనుషులను సగమే నమ్మాలి. ఎందుకంటే మనసు మారుతుంది. మనసులో రజగుణం, తమగుణం ఉంటాయి, సత్వగుణం ఉంటుంది. గురువునైనా నమ్మాలి కదా స్వామి, గురువు. సద్గురు అంటే గురువులు వేదానుకూలంగా ఉన్నంత వరకే, వేదానుకూల విషయం చెప్పినంత వరకే గురువులు. వేద గురువులు. అవును. వేదానుకూలంగా చెప్పేంత వరకే నమ్మాలి, కానీ వేద విరుద్ధం చెప్తే నమ్మకూడదు, గురువులైనా ఎవరైనా. స్వామి ఇది బాగా గుర్తుంచుకోండి. వేదానుకూలంగా ఉన్నంత వరకే. ఋషులు మహర్షులు చెప్పింది అదే. మను మహర్షి ఏమన్నాడు మనుస్మృతిలో? ధర్మం జిజ్ఞాసమానానాం పరమం ప్రమాణం శృతి. శృతి పరమ ప్రమాణం, నేను చెప్పేది ప్రమాణం కాదని మను మహర్షి చెప్తున్నారు. ఆది నీతి గ్రంథం, ఆది ధర్మ గ్రంథం అది మనుస్మృతి. చాలా స్పష్టంగా అర్థకామేషు అసక్తానం ధర్మజ్ఞాన విధీయతే ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. పరమ ప్రమాణం ఏంటి? శృతి, వేదమే. నేను చెప్పేది కాదు. నేను చెప్పే మాట నమ్మకండి, వేదాన్ని నమ్మండి. ధర్మం జిజ్ఞాసమానం, ధర్మ జిజ్ఞాస ఉన్నవారికి అది అర్థం కావాలంటే ఏం చేయాలి? అర్థకామేషు అసక్తానం, అర్థంలో విషయాలలో, ఇంద్రియ విషయాల్లో ఆసక్తి లేని వారికి అర్థమవుతుంది. ధర్మజ్ఞానం విధీయతే, ధర్మం యొక్క జ్ఞానం అర్థమవుతుంది. డబ్బు అనే వారికి అర్థం కాదు. ఇక ఇంద్రియాల విషయాలలో ఉన్నటువంటి ఆసక్తి ఉన్న వారికి కూడా అర్థం కాదు. ఈ సత్యం అర్థం కావాలి, వేదం అర్థం కావాలంటే అర్థకామేషు ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి అన్నారు, అందుకే అది విషయం. తర్వాత శ్లోకం చూడండి. ఇప్పుడు ఎవరెవరు గురువులు అయిపోయారు? సింహం గురువు కదా, అక్కడ గురువు కోరుపుండి గురువు. కొంగ జపం, సింహం తర్వాత కొంగ, కొంగ గురువు, కోడి పుంజు తర్వాత కొంగల కాకి, కోరుపుంజు, తర్వాత కాకి, నాలుగయ్యే గురు. ఇప్పుడు కాకి గురువు. ఇప్పుడు ఎవరు గురువు? కుక్క గురువు. కుక్క. కుక్కనా? కుక్కనరా గురుజు ఇప్పుడు? కుక్క విశ్వాసం కదా, విశ్వాస జంతువు. అందుకే కుక్క గురువు. కూడా గురువే కదా. అవును. 19 శ్లోకం చూడండి. బహవాషి స్వల్ప సంతుష్ట సునిద్రో లఘుచేతన స్వామి భక్తశ్చ శూరశ్చ షడేతే శ్వానతో గుణా. శ్వానం అంటే కుక్క యొక్క గుణాలు. కుక్క నుండి తీసుకోవాలి. 6 గుణాలు తీసుకోవాలి కుక్క నుండి. చెప్పండి తెలుగు. ఎక్కువ శక్తియు ఎక్కువ లభింపకున్నాను, తక్కువ దానితోనే సంతోషించుట, బాగుగా నిద్రించుట, కొంచెం ధ్వని అయినను మేల్కొనుట, స్వామి భక్తి అనగా యజమానుని విషయంలో నమ్మకముగా ఉంచుట, శౌర్యము కలిగి ఉండుట అను ఈ 6ను కుక్క నుండి నేర్వలేను. నమస్తే గురు. కుక్క గురువు. గ్రామ సింహాలు అంటే ఎవరు? గ్రామసింహాలు కుక్కలే. గ్రామంలో సింహాలు కుక్కలు. కుక్కలు గ్రామ సింహాలు కుక్కలే కదా. ఒకవేళ ఊర్లోకి సింహాలు వచ్చినా భయపెడతాయి, అది గుర్తుంచుకోండి. 10 కుక్కలు కలిస్తే ఒక చిరుతపులి ఉందనుకోండి, చిరుతపులి పారిపోతుంది. 10 కుక్కలు ఉంటే సింహం కూడా పారిపోతుంది. అంత శక్తి ఉంటుంది, అంత శూరత్వం ఉంటుంది కుక్కలకు. భయపడవు కుక్కలు, అప్రమత్తంగా ఉంటాయి. ఏంటి? స్వామి భక్తి ఉంటుంది ముఖ్యంగా. స్వామి కొరకు, యజమాని కొరకు ప్రాణాలు కూడా ఇస్తాయి. అవి ప్రాణాలు తెగించి కూడా పోరాడతాయి కుక్కలు. బహవాషి అంటే బాగా తినే శక్తి ఉంటుంది, ఎంత తినగలుగుతాయి. కానీ కొద్దిగా తిన్న తర్వాత కూడా ఆగిపోతాయి. కుక్కలు బాగా తినగలుగుతాయి, కానీ తినే శక్తి ఉన్నప్పుడు కూడా స్వల్ప సంతుష్ట, కొంచెం దొరికిన సంతోషంగా ఉంటాయి. బాగా దొరకలేదని చెప్పేసి ఇబ్బంది ఏమి ఉండవు. ఏమి లేకుండా పడుకుని హాయిగా ఉంటాయి, కొంచెం పెట్టి ఉంటాయి. సునిద్ర, తొందరగా నిద్రపోతాయి, కానీ కొద్ది అలికిడి, కొంచెం చప్పుడు వస్తే లేస్తాయి. కుక్క నిద్ర అంటారు. అందుకే కుక్క అసలు నిద్రపోతుందా? కుక్క నిద్రపోతుందా? కుక్క పెంచుకున్నా చెప్పండి. కుక్క పెంచుకున్న వాళ్ళు చెప్పండి, నిద్రపోతుందా కుక్క? సరిగ్గా నిద్రపోదు గురించి, ఏమాత్రం సరైన సరే లేచిపోతుంది. కుక్క తొందరగా నిద్రపోతుంది, వెంటనే నిద్రపోతుంది, పడుకొని నిద్రపోతుంది, మళ్ళీ వెంటనే లేస్తుంది. వెంటనే నిద్రపోవడం వెంటనే, లేవడం వెంటనే. అది సునిద్ర. కుక్క సునిద్ర అన్నారు ఇక్కడ. తొందర నిద్రపోతుంది, లఘు చేతన, తొందర లేస్తుంది కూడా. మనం నిద్రపోతే ఎప్పుడు లేస్తాం? తొందర లేవాలి కుక్కలాగా. స్వామి భక్తి ఉండాలి, యజమాని అంటే భక్తి ఉండాలి, శూరత్వం ఉండాలి. ఇవి 6 షడ్ ఏతే, ఈ 6 గుణాలు ఎక్కడ నుండి? శ్వానతో అంటే కుక్క నుండి నేర్చుకోవాలి. తర్వాత 20 శ్లోకం. గాడిద నుండి నేర్చుకోవాల్సిన గుణాలు ఉన్నాయి. గాడిద కూడా గురువు. మన గురువు ఎవరు ఇప్పుడు?
గాడిద గాడిద గురువు. ఇప్పుడు ఇప్పుడు గాడిద. గాడిద. గాడిద గాడిద గురువు. చెప్పండి. సుశ్రాంతో అపి వహేద్ భారం శీతోష్ణం నచ పశ్యతి సంతుష్టశ్చ చరతే నిత్యం త్రీణి చిక్షేత్ చ గర్దభాత్. గాడిద నుండి నేర్చుకోండి 3 గుణాలు. చెప్పండి తెలుగు అర్థం. అలసి ఉన్నను భారం మోయుట, లెక్క చేయకుండుట, సంతో జీవనం గడుపు. మళ్ళీ వినిపించట్లేదు. రావట్లేదండి మీది. కష్టపడి శ్రమ చేయుట, బీదతనములో కూడా గొప్పగా ఆత్మ నిగ్రహము కలిగి ఉండుట, ఎప్పుడు కుంటి సాకులు చెప్పకుండుట అను ఈ 3 గుణములను గాడిద వద్ద నుండి నేర్చుకొనవలెను. అది అలసిపోయినా మళ్ళీ పని చేస్తుంది గాడిద. మీరు ఎంత భారం వేయండి, ఎంత నడిపించండి, మళ్ళీ మోస్తుంది. అందుకే గాడితో ఇప్పుడు ఎకమట్టుకో గాడితో పని తీసుకుంటారు. పెద్ద పెద్ద ఆనకట్టలు పని చేసినప్పుడు కానీ, ఈ రోడ్లు వేసినప్పుడు కానీ, ఒకప్పుడు ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి కానీ గాడిదలతో మట్టి మోయించేవారు కదా. గుర్తుందా ఎవరికైనా? గురుజీ ఇప్పుడు కొన్ని అక్కడ అది కేదార్నాథ్ అటువైపు కూడా వాటితోనే వెళ్ళి చేసేవారంట అప్పట్లో. ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చినాయి కానీ ఇప్పుడు కొన్ని చోట్ల యంత్రాలు పనిచేయవు. యంత్రాలు పోలేని పరిస్థితుల్లో గాడిదలను మోపిస్తారు. మట్టిని మోపిస్తారు, బరువులను. అసలు అలసిపోవడం ఉండదు. అలసిపోయిన మళ్ళీ పని చేస్తాయి. సుశ్రాంతోపి వహేద్ భారం. సుశ్రాంత పూర్తిగా అలసిపోయినప్పుడు కూడా వహేద్ మోస్తాయి, భారాన్ని మోస్తాయి. శీతోష్ణం నా పశ్యతి. చలి ఉందా, ఎండ ఉందా, ఏం బాధ లేదు వాటికి, గాడిదలకు. శీతోష్ణం బాధ ఏమి ఉండదు. శీతోష్ణం నా పశ్యతి. గాడిద శీతోష్ణాలను ఏం చూడదట. సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. చరితే నిత్యం, ఈ నిత్యం కూడా సంతోషంగా ఉంటుంది. అది త్రీని, ఈ 3 గుణాలను శిక్షేత్, మనం శిక్ష తీసుకోవాలి, నేర్చుకోవాలి. శిక్షేత్ అంటే నేర్చుకోవాలి. ఎక్కడ నుండి? గర్దభాత్, గర్దభం నుండి, గాడిద నుండి. సిద్ధంగా ఉన్నారా? గాడిదలాగా ఉండడానికి. గాడి చాకరీ చేస్తూనే ఉన్నాం కదా గురుజీ. గాడిద చాకరీ చేస్తూనే ఉన్నాం. ఎందుకు గాడిద పని ఎందుకు చేయట్లేదు? పిల్లల కోసం గాడిద పని చేయట్లేదు ఏంటి? కుటుంబం కోసం, కొంత దేశం కోసం, ధర్మం కోసం చేయాల్సిందే. కుంటి సాకులు ఏం చెప్పొద్దు. నాకు చలి వేస్తుంది, నాకు అన్నం లేదు, నాకు వేడవుతుంది, చెమటలు వస్తున్నాయి, అలసిపోయినాను, ఏం చెప్పేది లేదు. పని చేస్తున్నాడు అంతే. ధర్మం కోసం, దేశం కోసం అందరం గాడిదలా పని చేయాల్సిందే. గాడిద చెడ్డ పని చేయదు కదా. గాడిద అబద్ధాలు ఆడుతుంది ఏంటి? గాడిదకు మాటలు వస్తే ఏమని తిట్టేది తన పిల్లల్ని? మనిషి కొడుక అనేది. గాడిద కోపం వస్తే పిల్లల్ని ఏమని తిట్టేది? మనిషి కొడుక అని తిట్టేది. మనిషి కొడుక కొడుకు అని తిట్టాం కదా. మనం అయితే గాడి కొడుకు అంటాం. నువ్వు అంట కదా, కుక్కలా అరుస్తున్నావు అంట కదా. అప్పుడు ఆ కుక్క ఏమంటది? మనిషిలాగా అరుస్తున్నావు అంటది కుక్క. అట్లా కొంగ ఏమంటది అప్పుడు మనుషుల్ని? మన కొంగ దొంగ చెప్పమన్నాం కదా. కొంగ ఏమంటది అప్పుడు? అన్ని కూడా మనం మనిషిని తిట్టుకుంటాం. వేరే ప్రాణులన్నీ కూడా మనిషిని తిట్టుకుంటున్నాయి. బాగా గమనించండి. గోవులు తిట్టుకుంటున్నాయి, కుక్కలు తిట్టుకుంటున్నాయి, పిల్లలు తిట్టుకుంటున్నాయి, అన్ని తిట్టుకుంటున్నాయి మనల్ని. మనుషులు అన్ని తిట్టుకుంటున్నాయి. వాటి భాష మనకు అర్థం కాదు కానీ అన్ని తిట్టుకుంటున్నాయి మనల్ని. చివరి శ్లోకం చూడండి ఈ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో. యా ఏతాన్ వింశతి గుణాన్ ఆచరిష్యతి మానవః కార్య అవస్థాసు సర్వాసు అజేయః స భవిష్యతి. ఈ 20 గుణాలు, మొత్తం 20 గుణాలు ఉన్నాయట. ఎక్కేసుకోండి మొదటి నుంచి. సింహం 1, కొంగ 1, ఎన్నైనాయి? 2, కుక్కటం 4, 2 4 6, తర్వాత కాకి నుండి 5 6 5 11, తర్వాత కుక్క నుండి 6, కుక్క నుండి 5 11 కుక్క నుండి 17 17 3 20 17. యా ఏతాన్ వింశతి గుణాన్
ఈ వింశతి 20 గుణాలను ఆచరిస్తూ మానవుడు కార్యావస్థాసు సర్వాసు అజేయుడు అవుతాడట. తెలుగు అర్థం చెప్పండి. అజేయస భవిష్యతి, అజేయుడు అవుతాడు. చెప్పండి, అర్థం చెప్పండి. చెప్పండి ప్రభు గారు, మీరు చూడండి ఒకసారి, లేదంటే చెప్తాను. మనుష్యుడు 20 గుణములను ఆచరణలో పెట్టినచో సమస్త కార్యములందును సమస్త అవస్థల్లోనూ పరాజయం లేనివాడి విజయుడగును. నమస్తే గురుజీ. ఇంతే. వినపడ్డం లేదు గురుజీ. అంతే ఉంది. గురూజీ మ్యూట్ లో ఉన్నారు. 20 గుణాలు రాసి పెట్టుకోండి. గురూజీ ఏంటి? ప్రభుత్వం కార్యాల్పం, చిన్న కార్యమైనా పూర్తి శక్తిని ఉపయోగించి పనిచేయాలి. దాని పేరు సర్వారంభం అని రాసుకోండి. సర్వారంభం పూర్తి అంటే పూర్ణ ప్రయత్నం అనమాట. పూర్ణ పురుషార్థం అంటాం కదా. పూర్తి ప్రయత్నం చేయాలి, అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. పూర్తి శక్తిని ఏకాగ్రం చేయాలి. అలాగే కొంగ నుండి ఇంద్రియాలను ఏకాగ్రం చేసుకొని దేశకాల బలాన్ని చూసుకొని తెలుసుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పనిచేయాలి. ఏకాగ్ర చిత్తం, అక్కడ ఏకాగ్ర చిత్తం రాసుకోవచ్చు. లేదా కొంగ జపం ఏకాగ్రం ముఖ్యంగా. కుక్కటం, కోడి పుంజు నుండి తొందర లేవడం, యుద్ధం, సమీప అంటే బంధువులకు పంచి ఇవ్వడం, స్వయంగా ఆక్రమించడం, ఇవన్నీ ఈ 4 గుణాలు. తర్వాత కాకి నుండి గూఢం మైథునం గూఢంగా ఉండాలి. తర్వాత కాలే సమయానుకూలంగా సంగ్రహించుకోవాలి, సేకరించుకోవాలి, దాచుకోవాలి. తర్వాత అప్రమత్తంగా ఉండాలి, అవిశ్వాసం, ఎవరిని గుడ్డి నమ్మకూడదు, వెంటనే నమ్మకండి. తర్వాత కుక్క నుండి 6 గుణాలు. బాగా తినే శక్తి ఉన్నప్పుడు కూడా తక్కువ తిని సంతృప్తిగా ఉండాలి. నిద్ర, తొందర నిద్ర పడుకుంటే నిద్ర వాళ్ళ నిద్ర రావాలి అంతే, మళ్ళీ వెంటనే లేవాలి. సునిద్ర, లఘుచేతన, స్వామి భక్తి, శూరత్వం. గాడిద నుండి 3, అలసిపోయినప్పుడు కూడా పని చేయడం, శీతోష్ణాలు లెక్క చేయకపోవడం, చూడకపోవడం, సంతృప్తిగా ఉండడం, ఈ 3 గుణాలు. మొత్తం కలిపి 20 గుణాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఉపయోగించుకోవాలి. దీంతో ఈ శ్లోకంతో 6వ అధ్యాయం సంపూర్ణమవుతుంది. రేపు 7వ అధ్యాయం చూద్దాం. స్వామి, పశువుల్లో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా, ఇవే మోక్షానికి పోతాయా మనుషుల కంటే ముందరగా? అట్లా ఉండదు. మోక్షం పోవాలంటే ఇంకా వాటి కొన్ని గుణాలు ఉన్నాయి కదా, అన్ని గుణాలు లేవు కదా. ఇప్పుడు గాడిదకు కొన్ని గుణాలు ఉన్నాయి. గాడిద అంతకంటే ఏం పని చేయలేదు, కోడి అంతకంటే ఏం చేయలేదు, కుక్క అంతకంటే ఏం చేయలేదు, సింహం కూడా ఏను గాని అంతకంటే వాటికి పరిధి ఉంది, అంతకంటే దాటి పని చేయలేవు. అంత స్వతంత్రం లేదు కదా వాటికి. ఊరికే అడుగుతున్నా సరే. మనిషికి ఎన్ని గుణాలు ఉంటాయి? మనిషికి ఎన్ని గుణాలు ఉన్నాయి? ఈ 20 గుణాలు చాణక్యుల వారు 20 గుణాలు ఉన్నాయి, మీరు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ ప్రతి ప్రాణి నుండి కూడా గుణాలు తీసుకోవాలి కదా మనం. ఎలక నుండి కూడా తీసుకుని ఉంటాయి, దోమ నుండి, చీమ నుండి, అన్నిటి నుంచి నేర్చుకోవాలి కదా. చీమ నుంచి నిరంతరం శ్రమించాలి, చీమ నుండి నేర్చుకోవాలి. ఇప్పుడు చీమలు పడుకున్నప్పుడు చూసారా? ఎప్పుడన్నా రాత్రి 12 గంటలకు చూడండి, పడుకుని ఉంటాయి చీమలు, పనిచేస్తూనే ఉంటాయి. ఈ రకంగా ప్రతి ప్రాణి నుండి, ప్రతి చెట్టు నుండి, పంచమహాభూతాల నుండి, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి కూడా ఎన్నో గుణాలు తీసుకోవాలి, మనం నేర్చుకోవాలి కదా. మనిషికి అన్ని గుణాలు ఉంటాయి, అన్ని గుణాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. చెదల నుంచి కూడా చెదలు పుట్ట పెడుతుంది కదా. చెదలు ఒక్కొక్క కణం చూడండి, ఒక్కొక్క కణం చిన్న చిన్న కణాలు పెట్టి అంత పెద్ద పుట్ట తయారు చేస్తాయి, ఒక కణాన్ని సేకరించి కదా. నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మనకి అవకాశం ఉంది. అందుకే మోక్షం లభించేది ఈ మానవ దేహం ద్వారానే. అవి కూడా ఆత్మలే, అవి ఏవో అనుకోకండి, మళ్ళీ శరీరాలు అలా ఉన్నాయి కానీ ఆత్మలే కదా. మానవ దేహం అనేది ఒక అవకాశం, ఇది ఒక వాహనం, ఒక సాధనం. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. అందుకే ఈ ధర్మ సాధనను వాడుకోండి, ఉపయోగించుకోండి. మోక్షం పొందడానికి మంచి అవకాశం దొరికింది.
సమయం వ్యర్థం చేసుకోకండి, ఏడవకండి, బాధపడకండి, నిరాశ చెందకండి, నిరాశ రానివ్వకూడదు. ఇంకా మనకు చాలా శక్తి ఉంది, ఆత్మశక్తి చాలా ఉంది. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? గురూజీ, ఒక చిన్న విషయం ఇప్పుడు కుక్క గురించి అంటే, ఇప్పుడు ఇక్కడ మిర్యాలగూడలో ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో కుక్కలు అంటే పెంచుతూ ఉంటారు. అందులో పాములు వస్తే గురూజీ, అసలు కుక్క ఎంత పోరాడి ఆ పాముని కరిసి, పాము దీన్ని కరిసింది, పాము కుక్కనేమో పామును రెండు ఒకటినొకటి కరుచుకొని పామును చంపేసి ఈ కుక్క వెళ్ళి యజ్ఞశాలలో పడుకొని తన శరీరాన్ని విడిచిపోయింది గురూజీ. అంతే పోరాటం అన్నప్పుడు గుర్తొచ్చింది గురూజీ, అంత పోరాటం చేసింది. స్వామి భక్తి ఉంటుంది, స్వామి భక్తి పోరాటం ఉంటుంది, పోరాటం శూరత్వం ఉంటుంది. ఇందుకు కుక్కలు విశ్వాసానికి గుర్తు కదా. ఇంకా ముగించేద్దామా? ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు, ఋషులకు మహర్షులకు అందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు. పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం సర్వేభ్యో నమో నమః. ముగించేద్దామా?